ఏం కోరుకుంటున్నారు అనేది తెలుసుకుంటున్నాం. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి వారి సమస్యలు తెలుసుకొని సమస్యకు పరిష్కారం చూపటమే కూటమి ప్రభుత్వం యొక్క ప్రత్యేక ఉద్దేశం. దాన్ని కట్టుబడి ఉన్నామన్న సంగతి అందరికీ తెలిసిందే. మరి గత కొన్ని రోజులుగా పోలిస్తే ఎక్కడ ఉంటాడో తెలియదు, ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎక్కడ కూర్చుంటాడో తెలియదు, అసలు ఆ ఇంట్లో ఉన్నాడో లేడో కూడా తెలియదు. బయట మాత్రం హడావిడి చేస్తూ ఉంటాడు జగన్మోహన్ రెడ్డి. మరి ఇతను ఇచ్చేది లైవా, డిలే వీడియో రికార్డెడ్ ప్రోగ్రామ్సా, లేకపోతే ఎక్కడో ఉండి ఏఐతో క్రియేట్ చేసిన మీటింగ్లు ఏర్పాటు చేస్తున్నాడో తెలియదు. కానీ ఓవర్ యాక్షన్ మాత్రం తారా స్థాయిలో చేస్తూ ఉన్నాడు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు అని మేము క్షుణ్ణంగా కనుక పరిశీలిస్తే, ప్రభుత్వం సాధించిన పురోగతిని ప్రజలు మాట్లాడుకోవటం సహించలేక ఆ పురోగతిని సైడ్ ట్రాక్ పట్టించడానికి ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఎత్తుకొని చేస్తున్నాడు అన్న విషయాన్ని ఈరోజు పత్రికాముఖం సమావేశంగా ప్రతి ఒక్కళ్ళకి ప్రజలకి తెలిసే విధంగా తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా యువనేత నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా తీసుకున్న తర్వాత ఈ విద్యాలయాలని దేవాలయాలుగా మార్చి పిల్లలే రేపటి తరాల భవిష్యత్తు అని చెప్పి ఒక సంకల్పంతో ముందుకు తీసుకెళ్తున్న తరుణంలో అనేక మార్పులు ఈ 2 సంవత్సరాలు చోటు చేసుకోవడం జరిగింది. గత సమ్మర్ హాలిడేస్లో పిల్లల తల్లిదండ్రులు ప్రతి ఒక్కళ్ళు వీటి గురించే మాట్లాడుకున్నారు, ప్రతి ఒక్కళ్ళు వీటి గురించే చర్చించుకున్నారు. విద్యార్థుల యొక్క బాగోగులు ఎలా ఉన్నాయి, గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వం విద్యార్థులను కానీ ఉపాధ్యాయులను కానీ ఎంత గౌరవించింది, ఏ విధంగా ఉంది అని మాట్లాడుకుంటే దాన్ని సహించలేక తట్టుకోలేక ఈ మంచి పేరు ఎక్కడైతే యువనేత నారా లోకేష్ గారికి వస్తుందని తెలుసుకున్న ఆ సైకో పార్టీ జగన్మోహన్ రెడ్డి గొడ్డల పార్టీ అధినాయకుడు ఇవన్నీ కూడా తెరలేపి సైడ్ ట్రాక్ చేస్తూ ఉన్నాడు. మీరు కనుక చూసినట్టయితే యువనేత నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొట్టమొదట ఆయన తీసుకున్న నిర్ణయం జీవో నెంబర్ 117ని, ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో విద్యా వ్యవస్థని అతలాకుతలం చేస్తూ అపహాస్యం చేసిన జీవో 117 ఏదైతే ఉందో ఆ 117ని బేషరత్తుగా ఆ జీవోని రద్దు చేసిన ఘనత ఈ కూటమి ప్రభుత్వాన్ని యువనేత నారా లోకేష్ గారిదన్న సంగతి మీ అందరికీ కూడా మరోసారి నేను తెలియజేస్తా ఉన్నా. అలాగే అనేక పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పథకంలో నేను అది పెడతా ఇది పెడతా అని నాణ్యత లేని భోజనాన్ని పెట్టేవాడు. కానీ యువనేత నారా లోకేష్ గారు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రతి పాఠశాలకి ఎమ్మెల్యేలు మంత్రులు స్వయంగా వెళ్ళి అక్కడే భోజనాలు చేసిన ఘనత ఉంది. నేను ఒకటే అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి నీ హయాంలో నువ్వు ఎప్పుడైనా ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళి నీ దగ్గర ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు ఎవరైనా సరే సందర్శించారా, వాళ్ళ భోజనం తిన్నారా, వాళ్ళతో పాటు కలిసి వాళ్ళ కష్టాలేంటో నష్టాలేంటో మేకప్ స్టోరీలు కాకుండా నువ్వు ఏదైనా చేసావా అని అడుగుతా ఉన్నావు. కేవలం విద్యార్థులు బాగుండాలి, వారి యొక్క దిశానిర్దేశం కరెక్ట్గా జరగాలన్న ఉద్దేశంతో మధ్యాహ్న భోజనం పథకాన్ని బ్రహ్మాండమైన క్వాలిటీ మెయింటైన్ చేస్తూ పౌష్టికాహార పద్ధతుల్లో ముందుకు తీసుకెళ్తున్నామన్న సంగతి మీడియా ముఖంగా మరోసారి నేను తెలియజేస్తా ఉన్నా. అలాగే విద్యార్థులకు ఒక చదువే కాదు, మానసిక ఉల్లాసం ఉండాలి, వాళ్ళకు ఒక ఆలోచన పెరగాలి, వాళ్ళు ఉల్లాసంగా ప్లే గ్రౌండ్లో ఆడుకోవాలని ప్లే గ్రౌండ్స్ను తీర్చిదిద్దుతున్నారు. అలాగే నో బ్యాగ్ డే, ప్రతి శనివారం నో బ్యాగ్ డేగా ప్రకటించి మీరు శనివారం రోజు కేవలం టీచర్లతో కానీ పిల్లలతో కానీ ఆటలాడుకొని మీ యొక్క రిలేషన్షిప్ను పెంచుకోవటానికి ఆ రోజును వినియోగించుకోండి, అదే మనకు కావాలి అని చెప్పి నో బ్యాగ్ డే ప్రతి శనివారాన్ని కూడా నో బ్యాగ్ డేగా ప్రకటించి విద్యా వ్యవస్థలో ఒక అద్భుతమైన ఆలోచనని తీసుకొచ్చిన ఘనత మా యువనేత నారా లోకేష్ గారిదన్న సంగతి నేను మరోసారి కూడా తెలియజేస్తా ఉన్నా. అలాగే రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో అన్నిటికీ కూడా ఇవ్వటం మొదలుపెట్టారు. యూనిఫామ్స్ అనుకోండి, టైస్ అనుకోండి, బెల్ట్స్ అనుకోండి, ఇవన్నీ కూడా ఏదో ఒక రాజకీయ నాయకుడు బొమ్మ కోసమో ఏదో ఒక రాజకీయ పార్టీ రంగు కనబడటం కోసమో గత ప్రభుత్వం చేసిందన్న సంగతి మీ అందరికీ తెలిసిందే. కానీ అలాంటి వ్యవస్థ ఉండకూడదు. ఒక కార్పొరేట్లో ఎలా అయితే పిల్లలు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారో రాజకీయాలు అతీతంగా
వారి యొక్క యూనిఫామ్ కూడా మాట్లాడాలి. కాబట్టి ఆ యూనిఫామ్ వేసుకునే విధానం చూసినా, ఆ యూనిఫామ్కున్న కలర్స్ చూసినా కూడా మనసు పిల్లల యొక్క మైండ్ సెట్ని ఆహ్లాదకరంగా మారాలన్న ఒక ఆలోచనతో ఏదైతే క్రీమ్ అండ్ ఆలివ్ డ్రెస్ని కోడ్ని ఈ సంవత్సరం నుంచి తీసుకురావడం జరిగింది. ఆ క్రీమ్ అండ్ ఆలివ్ డ్రెస్ కనుక యూనిఫామ్ కనుక మీరు చూస్తే నిజంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఇంత అందంగా అద్భుతంగా కనబడతారా అన్న విషయం మీకే తెలుస్తుంది. తల్లిదండ్రులందరూ మురిసిపోతూ ఉన్నారు. వాళ్ళ పిల్లల్ని రాజకీయ పార్టీ రంగుల డ్రెస్సుల్లో కాకుండా, ఎవరి బొమ్మలో టైల్ మీద బెల్ట్ల మీద, ఎవరి బొమ్మలో బ్యాగుల మీద కాకుండా మా పిల్లలు ఒక విద్యార్థిలాగా కనబడుతున్నాడని తల్లిదండ్రులందరూ మురిసిపోతూ ఉంటే ఆ ఆనందాన్ని దోచుకోవటానికి, ఆ ఆనందాన్ని కప్పిపెట్టడానికి ఇష్టం వచ్చినట్టు వేరే వేరే వీడియో రికార్డ్స్ అన్నీ కూడా బయటపెట్టి ఏదేదో పనికిమాలిన టాపిక్లన్నీ కూడా బయటికి తీసుకొచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి కంపెనీ జగన్ నాటకానికి తెరదీస్తుంది. ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించాలన్న సంగతి నేను తెలియజేస్తా ఉన్నా. అలాగే కనుక మనం చూసినట్టయితే లీప్ కార్యక్రమం నిన్నగాక మొన్న చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం కొన్ని రోజుల కిందట ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాల యొక్క రూపు ఎందుకు మార్చకూడదు, ప్రభుత్వ పాఠశాల యొక్క పురోగతిని పెరగాలంటే ఎలా చేయాలని చెప్తే నారా లోకేష్ గారు ఒక అద్భుతమైన ప్రణాళికను ఇచ్చారు. ఆ అద్భుతమైన ప్రణాళికలో లీప్ అనే కార్యక్రమం ద్వారా మొట్టమొదటగా మంగళగిరి మండలం నిర్మాణూరు జెడ్పీటీసీ హై స్కూల్ని ఈరోజు ఒక అద్భుతమైన జెడ్పీటీసీ హై స్కూల్గా మార్చి, అసలు ఆ స్కూల్ కనుక మోడల్ హై స్కూల్ని కనుక మనం చూస్తే కార్పొరేట్ విద్యా సంస్థలు కూడా దాని కింద పనికిరావు. వేరే వేరే రాష్ట్రంలో ఉండే స్కూల్స్ ఎలా ఉన్నాయో అంతకి ధీటుగా పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్స్లో మన రాష్ట్రంలో కార్పొరేట్ స్కూల్సే కాదు, యావత్ భారతదేశంలో కూడా ప్రభుత్వ బడి ఇలా ఉంటుందా అని తలెత్తుకొని చూసే విధంగా ఈ జెడ్పీ హై స్కూల్ నిడమానూరు మంగళగిరి మండలం నిడమానూరు జెడ్పీ ఉన్నత పాఠశాలని తీర్చిదిద్దటం జరిగింది. ఈ స్కూల్ని తీర్చిదిద్దిన తర్వాత ఈ స్కూల్ ప్రారంభోత్సవం చేశారు. దీన్ని ఎవరో పెద్ద నాయకులు వచ్చి చేయలా, దానికి రాజకీయ రంగులు పొలమలా, రాజకీయ రంగులు గోడలకేయలా, రాజకీయ యూనిఫాములు లేవు. బ్రహ్మాండంగా ఆ స్కూల్లో చదువుతున్న విద్యార్థులు, ఉపాధ్యాయులే ప్రతి ఒక్క క్లాస్ రూమ్ని, ప్లే గ్రౌండ్ని, ల్యాబ్ని ఓపెనింగ్ చేసి వాళ్ళకే ఆ స్కూల్ అంకితం అయ్యేలాగా చేశారంటే వాళ్ళ యొక్క మనోధైర్యాన్ని, వాళ్ళ యొక్క ఆశని ఏ విధంగా రాష్ట్రానికి అంకితం చేసి ముందుకు తీసుకెళ్లారో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆర్భాటాలకి దూరంగా ఫోటోల కోసం మనం కాదు చెప్పాల్సింది, మనం చేసిన పనే మాట్లాడాలి అని లోకేష్ గారు తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఈరోజు నిడమానూరు జెడ్పీ స్కూల్ ఉందంటే అంత అద్భుతమైన స్కూల్ని రాబోయే రోజుల్లో 175 నియోజకవర్గాల్లో కూడా నిర్మించబోతా ఉన్నాం. ఆ స్కూల్ని చూసి ప్రతి ఒక్క ప్రభుత్వ స్కూల్లో కూడా విపరీతంగా విద్యార్థులు పెరుగుతూ ఉన్నారు. విద్యార్థులందరూ కూడా మీరు మొన్న ఈ మధ్య రీల్స్ చూసుంటారు. ప్రైవేటు పాఠశాలలకి ప్రభుత్వ పాఠశాలకి ఎంత వ్యత్యాసం ఉందో విద్యార్థులే రీల్స్ చేసి పెట్టారు. ఆ రీల్స్ అన్నీ కూడా చూసి ప్రభుత్వ పాఠశాల వైపు పిల్లలందరూ కూడా మళ్తా ఉన్నారు. వాళ్ళు వెళ్ళారు, పేరెంట్ టీచర్స్ అందరూ విజిట్ చేశారు. ప్రభుత్వ పాఠశాలలో ఇంత పురోగతి సాధించామా, మా పిల్లలు కూడా ప్రభుత్వ పాఠశాలకు వెళ్తే బ్రహ్మాండంగా చదువుకుంటారు, దీనికి మేము అందరం కూడా ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలకి సపోర్ట్ చేయాలి, వెళ్ళాలి అన్న ఉద్దేశంతో పిల్లలందరూ కూడా క్యూ కట్టి ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ అవుతుంటే వీళ్ళ అక్కుసతో సైడ్ ట్రాక్ చేయటానికి, ఈ విషయాన్ని ఏవి కూడా కనబడకుండా మాట్లాడకుండా ఉండటానికి వేరే వేరే విషయాలన్నీ కూడా తెర మీదకి తీసుకొచ్చి మాట్లాడుతున్నారన్న సంగతి మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా జగన్ మోసపు రెడ్డి గతంలో మీ అందరినీ కూడా పిల్లల్ని ఏ విధంగా మోసం చేశారో ఏ పిల్ల ఏ తల్లిదండ్రులు కూడా మర్చిపోరు. వాళ్ళ ఆయన ప్రతి జనం దగ్గరికి వెళ్ళి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి మేము ఇస్తాం డబ్బులు, పిల్లలకి ఆ రోజు ఒక పథకం పేరు చెప్పి ఆ పథకం పేరుతో మేము ఇస్తామని చెప్పారు. కట్ చేస్తే సెన్సార్ కట్ చేసినట్టు విద్యార్థుల యొక్క ఇచ్చే డబ్బులను కూడా కట్ చేసి కేవలం ఇంటికి ఒక్కళ్ళకే ఇచ్చిన ఘనత మీకు తెలిసిందే. అది కూడా పూర్తి స్థాయిలో ఇవ్వాల, అరాకొరాగా వాళ్ళ వాలంటీర్లను పెట్టుకొని, వాళ్ళ మనుషుల్ని పెట్టుకొని, ఏ సామాజిక వర్గంలో వాళ్ళకి అవసరం ఉందో ఎవరైతే వాళ్ళకి నాయకులుగా పనిచేస్తారో
చేస్తారో వాళ్ళ మాట వింటారో వాళ్ళకు మాత్రమే ఇచ్చిన సంగతి మీ అందరికీ తెలిసిందే. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిష్పక్షపాతంగా ఇంటికి ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి మేము చెప్పాం. దానికి కట్టుబడి ఉండి ఖచ్చితంగా ప్రతి ఇంట్లో ఎంతమంది 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ 12వ తరగతి వరకు చదువుకుంటున్నారో వారందరికీ కూడా ఎంతమంది ఉంటే అంతమందికి మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకొని తల్లికి వందనం కార్యక్రమం ద్వారా 15,000 రూపాయలు ప్రతి సంవత్సరం కూడా పిల్లలకి ఇస్తున్నాం. ఈ విషయం అందరికీ కూడా తెలుసు. దీన్ని కూడా కప్పిపుచ్చే ప్రయత్నం చేసి మసిబూసి మారేడికాయ చేసే మాటలు మాట్లాడుతున్నారు. వీటి మీద కనుక మీరు కనుక లెక్కలతో కనుక ఎవరైనా సరే వస్తే ఎప్పుడైనా సరే విద్యార్థులకి ఎవరెవరు ఏం మంచి చేశారో మాట్లాడుకోవటానికి ఎక్కడ ఎప్పుడు ఎలా రమ్మన్నా కూడా మేమందరం సిద్ధంగా ఉన్నామన్న సంగతి కూడా ఈ విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తానే ఉన్నా. అలాగే మునుపెన్నడు చూడాల మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్. పేరెంట్ టీచర్ మీటింగ్ అంటే కేవలం పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్స్లో కాలేజెస్లో జరుగుతాయి. కానీ ప్రభుత్వ పాఠశాలల్లో కూడా మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ పెట్టి పిల్లల యొక్క ఎలా ఉన్నాయి విద్యా బోధనలు, పిల్లలు స్కూల్స్ గురించి బయట ఏం మాట్లాడుతున్నారు, తల్లిదండ్రులకు వచ్చిన కంప్లైంట్స్ ఏంటి, తల్లిదండ్రులు టీచర్లతో ఏం మాట్లాడాలి, తల్లిదండ్రులు టీచర్స్ నుంచి స్కూల్ నుంచి ఏం కోరుకుంటున్నారు అని చెప్పి మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టి ఆ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్లో దాదాపు 15 మిలియన్ల జనం పార్టిసిపేట్ అయ్యి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా 1,50,00,000 మంది టీచర్లు పిల్లలు అందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా పార్టిసిపేట్ అయ్యి గిన్నీస్ బుక్ రికార్డు స్థాయి దాకా వెళ్ళిందంటే ఎంత అద్భుతమైన కార్యక్రమం అండి. అంటే మెగా పేరెంట్ టీచర్స్ మీటింగు రాజకీయాల కోసం ఎవరైనా చేశారా? కేవలం పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు ఏం కోరుకుంటున్నారో టీచర్లకు తెలియాలి, టీచర్లు తల్లిదండ్రులు అనుసంధానమై పిల్లల భవిష్యత్తు కోసం పాటుపడాలన్న ఒక ఆలోచనతో ఇంత అద్భుతమైన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టి అక్కడ కూడా ఏ ఒక్క రాజకీయ నాయకులు ఈవెన్ మా మినిస్టర్ గారు లోకేష్ గారు అదే డిపార్ట్మెంట్కి మినిస్టర్గా ఉన్నా కూడా మా ఫోటోలు పెట్టద్దు, కేవలం మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టండి. మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ద్వారా పిల్లలకి ఏం కావాలో తల్లిదండ్రులు ఏం కోరుకుంటున్నారో తెలుసుకోండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చిన ఘనత మా యువనేత నారా లోకేష్ గారిదన్న సంగతి కూడా నేను ఈ మీడియా సమావేశం ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నా. అలాగే ఎవరైతే స్కూల్స్లో గవర్నమెంట్ స్కూల్స్ని మంచిగా చెప్తున్న ఉపాధ్యాయుల ద్వారా వారికి అవార్డులు ఇవ్వటం, ఆ ఉపాధ్యాయుల దినోత్సవం రోజు ఉత్తమమైన ఉపాధ్యాయుల్ని ఇంటికి పిలిచి భోజనం పెట్టి వాళ్ళతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడి ఎవరైతే స్కూల్స్లో అత్యధిక మార్కులు సాధించి లోకేష్ గారి ఇంటికి స్వయంగా పిలిచి వాళ్ళతో కొంత టైం గడిపారంటే ఆ ఘనత కూడా మా యువనేత నారా లోకేష్ గారిదన్న సంగతి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మునుపెన్నడూ లేదు, ఎప్పుడు కూడా పిల్లలు చదువులే కాదు, ఇందాక చెప్పినట్టు నో బ్యాగ్ డే లాగా మా ప్రతి శనివారం నో బ్యాగ్ డే ఎలా పెట్టారో పిల్లలకి రాజ్యాంగం మీద కూడా ఒక అవగాహన రావాలన్న ఒక ఉద్దేశంతో రాజ్యాంగ దినోత్సవం నవంబర్ 26 జరిగిన రోజున ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని తీర్చిదిద్దారు. అసెంబ్లీ ఒక పెద్ద సెట్ వేసి అసెంబ్లీ మాక్ అసెంబ్లీ నిర్వహించి పిల్లలకి అసెంబ్లీలో ఎలా ఉండాలి, అసెంబ్లీ ఎలా జరుగుతుంది, ప్రజా సమస్యలు అనేవి ఎలా ఉంటాయి, శాఖలు ఏముంటాయి, వారికి కూడా అవగాహన కల్పించాలని ఒక ఆలోచనతో విద్యార్థులతో మాక్ అసెంబ్లీ నిర్వహించి వారికి పూర్తిగా కూడా ఒక అవగాహన క్రియేట్ చేసిన ఘనత ఈ కూటమి ప్రభుత్వాన్ని మా యువనేత నారా లోకేష్ గారిదన్న సంగతి ప్రతి ఒక్కళ్ళు కూడా చూసుకోవాలి. ప్రతి అంశం రాజకీయాల కోసం చెయ్యం, ప్రతి అంశం మనకి ఇష్టం వచ్చినట్టు చెయ్యం. కేవలం పిల్లల భవిష్యత్ అనేది ఈ రాష్ట్ర ప్రగతి బాగుండాలంటే నేటి పిల్లలే రేపటి పౌరులు కాబట్టి వాళ్ళ భవిష్యత్తు కోసం పాటుపడటానికి యువనేత నారా లోకేష్ గారు అనేక సమీకరణాలు చేసి పిల్లల భవిష్యత్తుని మారుస్తూ ఉన్నారు. అదేవిధంగా ఆహ్లాదకరంగా ఉండటానికి అంతర్జాతీయ యోగా దినోత్సవంలో అనేక స్కూల్స్ని మీరు చూసినట్టయితే 61,000 స్కూల్స్లో 53 లక్షల విద్యార్థుల్ని భాగస్వాములు చేసి వారి యొక్క ఆరోగ్యాన్ని ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండే విధంగా ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం ద్వారా అనేక మార్పులు కూడా మీ ఆలోచన విధానంలో మార్చాలన్న ఒక ఉద్దేశంతో యోగా డేని కూడా పిల్లల్ని భాగస్వాములు చేసి నిర్వహించడం కూడా ఈ కూటమి ప్రభుత్వం యొక్క ఘనతే అన్న సంగతి మీకు మరోసారి నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఎస్ఎస్సి విద్యార్థులు మీరు చూసినట్టయితే ఎప్పుడు కూడా న్యూస్ పేపర్లో మెయిన్ హెడ్డింగ్లో మెయిన్ పేపర్లో కార్పొరేట్ స్కూల్స్ మాత్రమే మా పిల్లలకే మార్కులు వచ్చాయని పోటీ పడి అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చే పరిస్థితి
పరిస్థితి ఉంది. కానీ యువనేత నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఎస్ఎస్సి విద్యార్థులకి 100 days ప్లాన్ విధానం పెట్టారు. వారి యొక్క విద్యా వ్యవస్థలో సమాన మార్పులు తీసుకొచ్చారు. ఆ మార్పుల కారణంగా ఈరోజు రాష్ట్రంలో అత్యధిక మార్కులు సాధించింది గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న విద్యార్థులే. కేవలం లోకేష్ గారు ఫోటో వేయాలన్న ఉద్దేశంతో కాకుండా ఎవరికైతే మార్కులు వచ్చినాయో వాళ్ళ ఫోటోల్ని హైలైట్ చేయాలన్న ఒక ఉద్దేశంతో వాళ్ళ ఫోటోలు పెట్టి ఏదైతే గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతున్న విద్యార్థులకి స్టేట్ పేపర్ మెయిన్ ఎడిషన్లో ఫోటో అడ్వర్టైజ్మెంట్ వేసిన ఘనత ఈ కూటమి ప్రభుత్వాన్ని యువనేత నారా లోకేష్ గారు అన్న సంగతి మీరు గుర్తుపెట్టుకోవాలి. అడ్వర్టైజ్మెంట్ వేయటం అంటే మనమేదో అడ్వర్టైజ్మెంట్ వేయటం కాదు. ఈరోజు ఏ స్కూల్లో పోల్చుకున్నా గవర్నమెంట్ స్కూల్ అత్యున్నత స్థానంలో ఉన్నారు. వాళ్ళ మార్పుల స్థానంలో ఉన్నాయి, వాళ్ళ మార్కులు తారాస్థాయిలో ఉన్నాయి. ఈరోజు ఉత్తమమైన ఎక్కువ ర్యాంకులు వచ్చినాయి అంటే అది కేవలం గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న విద్యార్థులకి ఇంత అద్భుతమైన ర్యాంకులు రావటం అంటే అది మీ అందరూ కూడా మళ్ళీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా ప్రతి ఒక్క విద్యార్థి తల్లిదండ్రులు కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అవన్నీ కూడా తెలుసుకొని ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు చెప్పాల్సిన బాధ్యత మాకు ఉంది కాబట్టి మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఉపాధ్యాయుల సంక్షేమం మీ అందరికీ తెలుసు. ఉపాధ్యాయులు బాగుండాలి. ఇంట్లో మనం ఎవరినన్నా గౌరవించమంటే మీకు తెలుసు, తల్లి తండ్రి తర్వాత మనం ఎవరినన్నా గౌరవిస్తే అది ఉపాధ్యాయుల్ని, టీచర్స్నే మనం అందరం కూడా గౌరవిస్తాం. గురుదేవో భవ అంటాం. అటువంటి గురువుల్ని మనం ఎంత గౌరవిస్తే మనం కూడా అంత ఉన్నతమైన స్థానానికి వెళ్తామని చూస్తాం. కానీ అటువంటి గురువుల్ని గత ప్రభుత్వం లిక్కర్ షాపుల దగ్గర పెట్టింది, ఇంకెక్కడెక్కడో పెట్టింది, ఏంటేంటో చేసింది. బాత్రూములు క్లీనింగ్ దగ్గర కూడా ఇన్ఛార్జులు వేసి ఆ గురువుల్ని అపహాస్యం చేసి గురువుల్ని కించపరిచే విధంగా చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టిన ఘనత గత ప్రభుత్వాన్ని. అయితే ఈరోజు ఉపాధ్యాయులకి మంచి గౌరవాన్ని ఇచ్చి ఏదైతే 1వ తారీఖే వాళ్ళ జీతాలు ఇచ్చి వాళ్ళ ప్రమోషన్స్లో ఎటువంటి రాజకీయ ఒత్తిడి లేకుండా అనేక వేల మందికి మంచి ప్రమోషన్స్ ఇచ్చి సాల్ట్ అనే శిక్షణ ద్వారా ఉపాధ్యాయుల నైపుణ్యాన్ని పెంచే విధంగా ఈరోజు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందంటే దాన్ని ఎవరి ఘనత అనేది మీ అందరూ తెలుసుకోవాలి. ఇంతకుముందు ప్రభుత్వ పాఠశాలలో 45 యాప్లు పెట్టారు. ఆ యాప్లు గోల్తో ఆ యాప్లు సెట్టింగ్ చేసుకొని ఆ యాప్లు మొత్తం అటెండెన్స్లో లేకపోతే ఇంకొకటి చేయడానికి అనేక ఇబ్బందులు తంటాలు పడి వాళ్ళ నెట్వర్క్ ఇష్యూస్ వల్ల. కానీ యువనేత నారా లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన తర్వాత సింగిల్ యాప్తో టీచర్ల ఇబ్బందులన్నీ కూడా తొలగించి వారు ఏం కోరుకుంటున్నారు, వాళ్ళ యొక్క నైపుణ్యత పెంచుకోవడానికి ఈ యాప్లు ఏ విధంగా ఉపయోగపడాలనే దాన్ని ప్రతి అంశాన్ని కూడా ప్రజలకు అర్థమయ్యేలాగా చేసిన ఘనత యువనేత నారా లోకేష్ గారు అన్న సంగతి కూడా నేను చెప్తా ఉన్నా. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి యొక్క ఫేస్లు ఎలా ఉంటాయో పబ్లిక్ తెలుసుకోవాలి. ఆయన అధికారంలో లేనప్పుడు గతంలో ఆయన సీఎంగా రాకముందు ఆయన గవర్నమెంట్లోకి వస్తే నేను మెగా డిఎస్సి పెడతా, అది నా బాధ్యత, నా మొట్టమొదటి సంతకం ఈ టీచర్లకి ఉద్యోగ పోస్టులు ఇవ్వటమే, నేను మెగా డిఎస్సి పెడతానని చెప్పి గతంలో చెప్పాడు. ఆయన అధికారంలోకి వచ్చాక అసలు ఎటువంటి దాఖలాలు లేవు. అసలు దాని గురించి ఎవరన్నా మాట్లాడితే కేసులు పెట్టాడు. మెగా డిఎస్సి పెట్టం కాదు, మామూలు డిఎస్సి కూడా పెట్టం కాదు, దాని గురించి ఎవరైనా నోరెత్తి ఉపాధ్యాయ సంఘాలు మాట్లాడితే కేసులు పెట్టాడు. ఆయన పెట్టకపోగా ఈరోజు యువన నేత నారా లోకేష్ గారు ఆ మెగా డిఎస్సి ద్వారా 16,347 మంది ఉద్యోగాలు ఇస్తే దాన్ని తట్టుకోలేక అసలు మెగా డిఎస్సి ఏంటి, అసలు మెగా అనే పదం ఉందా, అసలు ఆ మెగా అనే దానికి మనకి సంబంధం ఏంటి, ప్రభుత్వం మెగా అనే పదం వాడచ్చా, మెగా అనే పదం బ్యాన్ చేయండి అని మతిస్థిమితం లేని మాటలు మాట్లాడుతున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. నేను ఒకటే అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని, ఈరోజు అనేక మందిని కలుస్తున్నా, అనేక మీటింగులు పెడతా ఉన్నాం, ఈ చేస్తున్నాం అవి చేస్తున్నాం అంటున్నావు కదా, ఏ రోజైనా ఆర్భాటం కాకుండా ప్రజల సమస్యల మీద మీరు మాట్లాడారా? మీరు ఏ రోజైనా సరే మీ ఆర్భాటాల కోసం కాకుండా ప్రజల బాగు కోసం మీరు పనిచేశారా? మీరు చెప్పాలి. ఈరోజు ఏదో పదే నేను వాళ్ళని కలుస్తున్నా, వీళ్ళని కలుస్తున్నా, ఈ సమస్యలు తెలుసుకుంటున్నా అని రికార్డెడ్ వీడియోలు ఇవన్నీ చేస్తున్నారు కదా. అసలు 5 సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం ఈ తాడేపల్లి ప్యాలెస్కి ఎవరినైనా రానిచ్చావా? తాడేపల్లి ప్యాలెస్ సంగతి పక్కన పెట్టు, కనీసం ఆ రోడ్లోకి ఎంట్రీ ఉందా? ఏది నీ ఇంటి ముందున్న రోడ్లోకి ఎంట్రీ ఉందా? ఆ రోడ్లోకే ఎంట్రీ లేదే. ఆ రోడ్లోకి రావాలంటే ఏదో బోర్డర్ దాటిన ఫీలింగు. ఆ రోడ్లోకి ఎంటర్ అవ్వాలంటే కనీసం ఆ రోడ్లో ఉన్న ఇళ్ళలకు కూడా పర్మిషన్ లేకుండా చేసిన ఘనత నువ్వే. ఈరోజు నువ్వేదో పెద్ద ఉద్ధరిస్తున్నట్టు, నువ్వేదో పెద్ద ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నట్టు డ్రామా ఆడుతున్నావే. నీకు ఇది ఆశ్చర్యంగా లేదా జగన్మోహన్ రెడ్డి? చాలా ఆశ్చర్యం కాదా?
తెలుసుకుంటున్నారు జనం అంతా. నువ్వు చేసే పని అంతా జనాలు చూడట్లేదు అనుకుంటున్నావేవో. ప్రతి ఒక్కళ్ళకి తెలుసు నువ్వు అప్పుడు చేసిన యాక్షన్ ఏంటి. నీ శాసనసభ్యులకు కూడా నువ్వు ఎంట్రీ ఇవ్వలా. ఈరోజు వచ్చి నేనేదో ప్రజలతో మాట్లాడుతున్నా అన్నారు. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత యువనేత నారా లోకేష్ గారు, చంద్రబాబు గారు, అటు పవన్ కళ్యాణ్ గారు, ఆ ప్రతి ఒక్క ఎమ్మెల్యే, ప్రతి ఒక్క మంత్రి అందరం కూడా గ్రీవెన్సులు నడుపుతూ ఉన్నాం. ప్రజల సమస్యలు తెలుసుకుంటా ఉన్నాం. 2 ఏళ్ల తర్వాత ఇవాళ నువ్వు మేల్కో.